నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెలి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎమ్మెల్యే కాంగ్రెస్ బీఆర్ఎస్ లలో డిఎన్ఏ ఒకటే కాంగ్రెస్ ప్రజలను నమ్మించి నట్టేట ముచ్చిందన్న కిషన్ ఉత్తంపై ఏలేటి బురద చల్లుతున్నారు 5 ఏళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారన్న జగ్గారెడ్డి బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తుల సంచలన విషయాలు 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్న పోలీసులు దేశంలో ఇండియా సర్కార్ రానుంది ఢిల్లీలో 7 సీట్లు గెలుస్తామన్న రాహుల్ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 75,000 మార్క్ టచ్ చేసిన సెన్సెక్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని తెలిపారు. ఇండియా కూటమి గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 7 సీట్లను విజయం సాధిస్తామని తెలిపారు. ప్రధాని మోదీ రాజ్యాంగం, రిజర్వేషన్లను వంటి కీలక అంశాలపై దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశ సంపదను అదానికి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని కూడా తెలిపారు. ఇండియా కూటమి గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 7 సీట్లను విజయం సాధిస్తామని తెలిపారు. ప్రధాని మోదీ రాజ్యాంగం, రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. దేశ సంపదను అదానికి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్మ్యాన్లు వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే ఇంట్లో ఉన్న కార్యకర్తలు, నేతలను గన్మ్యాన్లు బయటికి పంపించేశారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి వైద్యులు సెలైన్లు ఎక్కిస్తున్నారు. నాని అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు.
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్మ్యాన్లు వైద్యులకు సమాచారం అందించడంతో వెంటనే ఇంట్లో ఉన్న కార్యకర్తలు, నేతలను గన్మ్యాన్లు బయటికి పంపించేశారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి వైద్యులు సెలైన్లు ఎక్కిస్తున్నారు. నాని అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలియజేశారు. పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో A1 నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వై గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకుంది. వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో A1 నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వడంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో ఈ పిటిషన్ కు సంబంధించి విచారణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఈ పిటిషన్ లో వాదనలు వినిపిస్తూ ఉన్నారు హైకోర్టు ముందు. ప్రస్తుతం మనకి అంతటువంటి సమాచారం ప్రకారం పిన్నెల్లి తరఫున నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ ఈవీఎం ధ్వంసం అనేది ఘటన ఈ నెల 13వ తేదీన జరిగితే 15వ తేదీన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని హైకోర్టు దృష్టికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది తీసుకురావడం జరిగింది. ముందు ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని, ఆ తర్వాత నారా లోకేష్ ట్విట్టర్ లో పెట్టినటువంటి వీడియో చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుందంటూ కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ట్విట్టర్ లో వీడియో మార్పింగ్ చేసి ఉండవచ్చనే సందేహాన్ని కూడా పిటిషనర్ తరఫున నిరంజన్ రెడ్డి అనుమానాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లు 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉంది. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో కోరడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టులో ఆర్నేష్ కుమార్ కేసులో ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాల ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు ఉంటే సిఆర్పిసిలోని 41A నోటీసులు ఇవ్వాలని హైకోర్టు దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఇక దీనిపైన కౌంటర్ వాదనలు వినిపించేందుకు ఎన్నికల సంఘం తరఫున న్యాయవాదులు కొంత సమయం కూడా కోరారు. ప్రస్తుతం సింగిల్ బెంచ్ లో దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. సింగిల్ బెంచ్ న్యాయమూర్తి డివిజన్ బెంచ్ లో కూడా న్యాయమూర్తి కావడంతో అక్కడ విచారణ ఉండడంతో ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రస్తుతానికి కొంత వాయిదా పడింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి పోలీసుల తరఫు కూడా వాదనలు వినిపించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ఆయనను పట్టుకునేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయడం జరిగింది. తను అరెస్ట్ పై స్టే ఇవ్వాలంటూ కూడా హైకోర్టును
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు. అయితే Right. హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఎట్లాంటి తీర్పు రాబోతున్నది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున వాదనలు వినిపించడం జరిగింది. ఇంకా ఈసీ తరపున వాదనలు వినిపించాల్సి ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ తరపున కూడా వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ అన్ని వాదనలు పూర్తయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి హేమ బెంగళూరు వెళ్లినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. మే 18న మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లారు. మధ్యాహ్నం 1:55 ఫ్లైట్ కు శంషాబాద్ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. ఇండిగో 6E6305 విమానంలో వెళ్లిన హేమ మధ్యాహ్నం 3:15 బెంగళూరు చేరుకున్నారు. హేమతో పాటు కాంతి, రాజశేఖర్ బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే నటి హేమ ఆడిన డ్రామాలు అన్ని ఇన్ని కావు. తాను బెంగళూరు రేవ్ పార్టీలో లేనని నిరూపించుకునేందుకు నానా ప్రయత్నాలు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ విషయం మీడియాలో రాగానే వెంటనే ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని చెప్పింది. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడినట్లు వస్తున్న వార్తలు అబద్ధమని ఖండించింది. కావాలంటే తనకు వీడియో కాల్ చేసుకోవాలని అన్నారు. హేమ వీడియో రిలీజ్ చేసిన కొద్ది సమయం తర్వాత బెంగళూరు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. రేవ్ పార్టీలో దొరికిన నటి ఫోటో అంటూ హేమ ఫోటో విడుదల చేశారు. అయితే ఆమె పేరును, అసలు పేరు కృష్ణవేణితో బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కిచెన్ లో బిర్యానీ చేస్తున్న వీడియోను విడుదల చేసింది హేమ. మొత్తానికి తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదని జనాన్ని నమ్మించేందుకు పడరాని పాటలు పడింది. కానీ చివరకు డ్రగ్స్ టెస్ట్ లో అడ్డంగా బుక్ అయింది. హేమ బ్లడ్ శాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, రేవ్ పార్టీ, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమ ఏదైతే రియల్ లైఫ్ లో చేసినటువంటి నటన ఏదైతే ఉందో, రియల్ లైఫ్ లో కూడా నటన పండుద్ది అనేసి అనుకుంది. కానీ మొత్తం కూడా పూర్తిగా బోల్తా కొట్టింది. ఏదైతే మే 18వ తారీఖునే మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళింది హేమ. దానికి ప్రూఫ్లు కూడా కాసేపటి క్రితమే రివీల్ అయ్యాయి. మధ్యాహ్నం 1:55 ఫ్లైట్ శంషాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లారు. అలాగే ఇండిగో విమానంలో గత శనివారం వెళ్ళినట్టుగా కూడా ఆధారాలు అయితే ఉన్నాయి. ఫ్లైట్ టికెట్ నెంబర్ కూడా 6E6305 గా నమోదైంది. మొత్తం 3:15 హైదరాబాద్ ఏదైతే బెంగళూరుకి చేరుకున్నారు. ఈమెతో పాటు ఎవరెవరైతే కాంతి, రాజశేఖర్ వీళ్ళు కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బెంగళూరు రేవ్ పార్టీలో సంచలన వాస్తవాలు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో కూడా నమోదయ్యాయి. పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్ ను కూడా విస్తుపోయే వాస్తవాలను అయితే రివీల్ చేశారు. ఈ నెల 18 సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పార్టీ పేరుతో 2 రోజులు, శని ఆదివారాలు 2 రోజులు కూడా ఈ పార్టీని కండక్ట్ చేశారు. మొత్తం ఈ హోస్ట్ గా శివ అనే అతనే దీని మొత్తాన్ని కూడా హోస్ట్, వాసు అయితే అతనే ఈ మొత్తానికి కూడా హోస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఈ ఫామ్ హౌస్ లోనే ఈ మొత్తం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇందులో ఏ1 గా వాసు, ఏ2 అరుణ్, ఏ3 నాగబాబు, ఏ4 రణధీర్, ఏ5 మహమ్మద్ అబూబకర్, ఏ6 గోపాల్ రెడ్డి, ఏ7 68 మంది పురుషుల్ని అలాగే ఏ8 గా 30 మంది యువతుల్ని కూడా చేర్చినట్టుగా తెలుస్తోంది. పార్టీలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎండిఎంఏ 14.40 గ్రాములు లభ్యమైంది. అలాగే 5 గ్రాముల కొకైన్, అలాగే విలువైన కార్లు, డీజే పరికరాలు మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం పార్టీలో 73 మంది అబ్బాయిల్లో 30 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇందులో 73 మంది పురుషుల్లో 59 మందికి ఇప్పుడు డ్రగ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా 59 మందికి పాజిటివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది పురుషుల్లో. అలాగే 30 మంది యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 27 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. 103 మందిలో 86 మందికి పాజిటివ్ అని రుజువైంది. ఈ కేసులో హెబ్బేగూడ పిఎస్ నుంచి మొత్తం సిసిబి సెంట్రల్ క్రైమ్ బ్యూరో ఏదైతే ఉందో దానికి తరలించేందుకైతే నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళైతే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రిపోర్ట్ లో పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. నోటీస్ లో భాగంగా హేమను కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేసి తెలుస్తోంది. మొత్తం మీద హేమ ఆ రోజు పార్టీలో అటెండ్ అయినప్పుడు హేమ పేరుని కృష్ణవేణిగా నమోదు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈ కేసు మొత్తంలో కూడా హేమ మొత్తం ఏదైతే ప్రజలందరినీ కూడా తప్పుతో మిస్గైడ్ చేయడానికి ఒక రీల్, నేను అక్కడ లేను అన్న కోణంలో ఒక రీలు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక రీల్, ఏదైతే బిర్యానీ చేస్తున్నట్టుగా ఒక కిచెన్ ని ఏర్పాటు చేసుకుని బిర్యానీ చేస్తున్నట్టుగా ఒక రీల్, రెండింటినీ కూడా ఏదైతే టాలీవుడ్ ఆడియన్స్ మొత్తాన్ని కూడా మభ్యపెట్టాలి అన్న కోణంలోనే రివీల్ చేసింది. మరోవైపు దీనికి సంబంధించి మా అధ్యక్షుడుకి కూడా ఫిర్యాదు చేసేదానికైతే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో ఒకే ఒక్క హామీ అమలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ కూడా తుస్సేనని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి హామీపై నిలదీస్తే అలా చెప్పలేదని అసెంబ్లీలో భట్టి విక్రమార్క అంటున్నారని అన్నారు. కరెంటు బిల్లులు, భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తే కాంగ్రెస్ దారికొస్తుందన్నారు హరీష్ రావు. బస్సు తప్ప అంత తుస్సే, అన్ని తుస్సుమన్నాయి. ఎవరిని కదిలించినా బాధనే ఉన్నది. విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి 6 నెలలనే అభాస్పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు పోయి కలవండి, ఎవరిని కదిలించినా కాంగ్రెస్ ని తిడతా ఉన్నారు. ఏం చెప్పిండ్రు విద్యార్థులకు? 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 100 పోయి 180 రోజులకు వచ్చింది. అయినా గ్యారెంటీలు అమలు పత్తలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు. 6 అయిపోయినాయి, 6 అయిపోయినాయి అంటున్నారు. అయినా మొదటి హామీ మహాలక్ష్మి 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టు 2500 బ్యాంకులు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లెవల కన్నా? మహాలక్ష్మి పేరు మీద మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే మొదటిది మోసం. రెండవది ఏం చెప్పిండ్రు? రైతులకు 7500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12. ఇలా బీజేపీ కూడా చేసిందేమి లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికి ఇచ్చిండ్రు? ఎక్కడిచ్చిండ్రు? ఇలా బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసింది. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఏమైంది మేక్ ఇన్ ఇండియా? అంతా మేక్ ఇన్ చైనానే నడుస్తుంది. 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినా మేక్ ఇన్ ఇండియాను అట్టర్ ఫ్లాప్ చేసింది ఇవాళ బీజేపీ పార్టీ. ఈ రకంగా
బీజేపీ ధరలు పెంచింది. కాంగ్రెస్ పై బీజేపీ నేత లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలని, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను ఎప్పటికైనా మానుకోవాలని విమర్శించారు. హైదరాబాద్ లోని అంబర్పేటలో జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. అలాగే ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను కోల్కతా హైకోర్టు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాలను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం ఏతుందో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దాన్ని స్వాగతిస్తూ ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము, వైఎస్ఆర్సీ ప్రభుత్వాలు మీకు కనువిప్పు కావాలి. ముస్లింల ఓట్ల కోసం మీరు బీసీ జాబితాలో మతపరమైనటువంటి ఆ రిజర్వేషన్లను కల్పించి బీసీలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వైనాన్ని దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల సందర్భం కూడా ప్రస్తావిస్తే ఏ రకంగా దుష్ప్రచారం చేశారు. మోదీ గారు బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమని, మైనార్టీలకు వ్యతిరేకం కాదు, మైనార్టీల పేరు మీద బీసీల యొక్క హక్కులను కారాస్తున్న విధానాన్ని. మంత్రి ఉత్తమ్ కుమార్ పై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సివిల్ సప్లైలో ఉన్న అవకతవకలు ఏ విధంగా సరిచేస్తారో చెప్పాలన్నారు. ఏం చేయాలో తెలియక తనపై పోలీస్ కేసు పెట్టించారని అన్నారు. గ్లోబల్ టెండర్ల కోసం వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చింది నిజం కాదా, ఆధారాలతో బయట పెట్టాలా అంటూ నిలదీశారు. క్వింటాలకు 216 రూపాయలు రైస్ మిల్లర్లు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ కు చేతనైతే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఉన్నటువంటి అవినీతిని, సివిల్ సప్లైస్ లో ఉన్నటువంటి అవకతవకల్ని ఏ రకంగా మీరు సరిదిద్దుతారో చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు దిగజారి పోలీస్ కంప్లైంట్ పెట్టి ఇప్పుడే జగ్గారెడ్డి గారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. జగ్గారెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూశాను. నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి బతిమలాడి నాతో ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పారు. పాప జగ్గారెడ్డి గారికి సివిల్ సప్లైస్ మ్యాటర్ లో జరుగుతున్నటువంటి అంశం మీద వారికి అవగాహన ఉంది. మీరు మంత్రిగా నేను చేసినటువంటి ఆరోపణలు, నేను సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలా. నేను ఒక ప్రజాప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆధారంతో సహా నేను చాలా అంశాలని, చాలా ప్రశ్నలని సంధించి దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు వెలికితీస్తే వాటిని సరిచేస్తామని. ఖమ్మం జిల్లా ఎక్నూరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పర్యటనలో భాగంగా సీతారామ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున కాలువ పనులు త్వరగతిన పూర్తి చేసి సీతారాం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం 1,00,000 ఎకరాల్లో నీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మాట ప్రకారం ఫార్మాలిటీస్ అన్ని పూర్తి కాకపోయినా వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 1,00,000-1,50,000 ఎకరాలకి ఈ సంవత్సరం ఏ టయానికైనా సరే నీళ్ళిచ్చి నాగార్జున సాగర్ కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుతోటి పాటు వైరా ప్రాజెక్టు, అదేవిధంగా లంకాసాగర్ ప్రాజెక్టు, కల్లూరు పెద్ద చెరువు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ నీళ్లు ఇచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లన్నింటినీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగ సోదరులందరూ కూడా వాళ్ళకున్నటువంటి ఎకరం అరెకరం భూమిని కూడా త్యాగం చేసి ఈరోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా పాదాభివందనాలు చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఫార్మాలిటీస్ అన్ని పూర్తి కాకపోయినా వర్షాకాలం. తెలంగాణ రాష్ట్ర ద్రవ్య లోటు భారీగా పెరిగింది. 2022-23లో 32,119 కోట్లు ఉన్న ద్రవ్యలోటు 2023-24లో 49,440.92 కోట్లకు చేరింది. ఏడాది వ్యవధిలో 17,321.92 కోట్లు పెరిగింది.
గతేడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అప్పటి ప్రభుత్వం నవంబర్ నాటికే భారీగా అప్పులు సమకూర్చడంతో ద్రవ్యలోటు భారీగా విస్తరించింది. గతేడాది బడ్జెట్లో అప్పుల అంచనా 38,234.94 కోట్లకు అదనంగా మరో 11,000 కోట్లను ప్రభుత్వం సేకరించింది. మొత్తం అప్పులు 49,000 కోట్లు దాటాయి. బడ్జెట్లో పేర్కొన్న రుణ సేకరణ లక్ష్యం కన్నా 29% అదనంగా తీసుకోవడం విశేషం. అప్పులతో కలిపి రాష్ట్ర ఆదాయాన్ని బడ్జెట్లో లక్ష్యంగా ప్రభుత్వం చూపించడం ఆనవాయితీ. గతేడాది ఇలా మొత్తం 2.59 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని లక్ష్యంగా పెట్టుకోగా 2.18 లక్షల కోట్లే వచ్చింది. అయితే వ్యయ లక్ష్యం 2.49 లక్షల కోట్లు కాగా ఖర్చు పెట్టింది 2.11 లక్షల కోట్లు. ఆదాయం అంచనా కన్నా 41,000 కోట్లు తగ్గగా వ్యయం 38,000 కోట్లు తగ్గింది. మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆదాయ వ్యయాలు సేకరించిన కాగ్ అప్పులు, జీత బాధ్యతలు, పింఛన్లు తదితర లెక్కలపై తాజాగా కేంద్రానికి నివేదికను సమర్పించింది. రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీ, మద్యంపై సుకం, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వ్యాట్ కింద వచ్చేవి కీలకం. జీఎస్టీ కింద 50,942.66 కోట్లు వస్తాయని అంచనా వేయగా 46,500.43 కోట్లు వచ్చాయి. గత నవంబర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగడం, తదుపరి లోక్సభ ఎన్నికల హడావిడితో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 32 కోట్లకు చేరింది. పెట్రోల్, డీజిల్, మద్యంపై వసూలు చేసే అమ్మకపు పన్ను కింద 39,500 కోట్ల అంచనాకు గాను 24.08% తగ్గి 29,989.55 కోట్లే వచ్చాయి. మద్యంపై విడిగా వసూలు చేసే ఎక్సైజ్ సుకం ఎక్కువగా వచ్చింది. 19,884.90 కోట్లకు 20,298.8 కోట్లు వసూలయ్యాయి. భూముల అమ్మకాలు, ఔటర్ రింగ్ రోడ్ టెండర్లు వంటి వాటిపై భారీగా విధులు సమకూర్చడంతో పన్నేతర ఆదాయం వద్ద కింద 22,808 కోట్ల లక్ష్యానికి 23,819.50 కోట్లు వచ్చాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.